మగ పెళ్లివారు అని లేని గొప్పలకపోతారు. సీతారామ కళ్యాణం చదువుకుంటే మగ పెళ్లివారు ఎంత హద్దులో ఉండాలో అర్థమవుతుంది. దశరథుడు లేచి నిలబడి ఏమన్నాడో తెలుసా జనకుడితో? ఇచ్చేవాడున్ననాడు కదూ పుచ్చుకునేవాడికి అదృష్టం పట్టేది. మీ పిల్లని మా ఇంటికి ఇవ్వడానికి మీరు అంగీకరిస్తారా అని అడిగాడు. అది ఆడపిల్లవారంటే వేదం కూడా ఆడపెళ్లి వారిదే వేదిక అని చెప్పింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు నాది వేదిక, నా కొడుకు పెళ్లి చేస్తే నేను ఆడపెళ్లి వారి జోలికి వెళ్ళను. మీరు అలా చేయలేదే, మీరు ఇలా చేయలేదే, ఒక్క మాట నేను మాట్లాడను. సీతారామ కళ్యాణం అలాగే జరిగింది. నాందీశ్రాప్తం చేసి స్నాతకం చేసి కొడుకుని తీసుకుని వచ్చి కూర్చున్నాడు అంతే దశరథ మహారాజు. వేదిక మీదకి కూడా అక్షతలు వేయడానికి వెళ్ళాడు. చక్కగా హాయిగా కూర్చున్నాడు. ఎలా చెయ్యాలో అలా చేశారు. తానేం చెయ్యాలో అది చెయ్యాలి. ఆడపిల్ల పెళ్లికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి, మగపిల్లవాడికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి తండ్రి. అంతేకాని అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టకూడదు. కన్యాదాతతి వేదిక. రేపు నా కొడుకు పెళ్లి చేశాననుకోండి, మీరేం చేస్తారు? మీరు